హలో అన్నయ్య ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి దగ్గర ఉన్నాం, వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త ఏం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో ఆ లీజ్ ఎవరి దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్గా బయలుదేరపండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను, వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా? చూసుకుందా? అమ్మో, వాళ్ళే ఉంటారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. చచ్చంపు. ఏంటి సార్? ఏడా ఆ. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? కొద్ది తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నాం కదండి, ముఖపరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను కాదని మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఎల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. వచ్చేస్తా. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వు ఎక్కు. సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మీ కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండావా? సరేబో రేయ్ నువ్వు సార్, ఏందా? ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే ఇగో. అలాగే. అమ్మయ్య. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. నమస్కారం సార్, నా పేరు. చెప్పవాళ్లే అల్లుడు, వీడియా కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎతుకుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్, మీ వాళ్ళు దొరికితే చంపేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు, చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా, ఏదో రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే అరే, మన బాబీ గారే. ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు, నేనా? ఆ. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు? మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి.
సంజయ్ ఎక్కడుందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. 5 సంధ్య ఆంటీ ఏంటమ్మా ఇది? పొద్దున్న పెళ్లి పెట్టుకుని ఇంత డల్గా ఉంటే ఎలాగా? పెళ్లి కూతురంటే కళకళ్ళాడుతూ ఉండాలి. ఇదిగో మా తరఫు నుంచి ప్రధానం చీర. కృష్ణ రేపు పొద్దున కల్లా వచ్చేస్తాడమ్మా. పెళ్లి అదిరిపోతుంది. మా కిట్టుగాడు అదర కొట్టేస్తాడు. సడన్ గా ఇల్లు మార్పిడేమిటే? ఆ ఇంటికి వాస్తు బాలేదండి. అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు. ఈ ఇంటికి వాస్తు బాగుంది, దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. ఏయ్, శుభమా అని పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిద గుమ్మడికాయలా ఎదురొచ్చావు. ఎవరయ్యా నువ్వు? ఏమండి, ఆయన ఇంటి ఓనర్. సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ. చెప్పేశారుగా. పాలు పొంగించి పాయసం పంపించండి. అలాగే. తప్పుకోండి. ఓహో ఇట్టా, ఓకే. అనేయటం సారీ చెప్పండి. ఏమండి, ఆ, ఈరోజు గుర్తుందిగా శుక్రవారం. అయితే ఏంటి? వీడికి స్కూల్ బస్ రాదు. వీడిని దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయినా ఆఫీస్కి వెళ్ళే వాడికి చెప్తావేంటి ఈ పనులన్నీ? పని పాట లేకుండా ఉన్నాడు ఓ బెవర్స్ కదా, వాడు చెప్పి ఈ పనులన్నీ. ఊరుకోండి, రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు. బాగా పనిచేసి పడుకుంటే అలసిపోవటం అంటారు, పని పాట లేకుండా నిద్రపోతే బలిసిపోవటం అంటారు. వెళ్ళి నిద్ర లేపో. ఏడోదే న్యూసెన్స్ మాట్లాడేది ఏదో పక్కన మాడుకోవచ్చుగా ఒక్కలాగా. చెప్పానమ్మా, ఈయన వింటేగా. నువ్వు పడుకోనానా? ఒరే సన్నాసి, బద్దకష్టపు వెధవా, 9 అయిందిరా. లేరా. ఇప్పుడు నేను ఏం పీకాలే? ఏం పీకాలో లేచి సిన్సియర్ గా ఆలోచించరా. ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు. అందుకే బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతున్నా. ఆఫీస్కి వెళ్ళొస్తానే. చూడరా, పక్కింటి పండుగాని చూడరా, నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు. నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఉన్నావు ఎందుకు? అన్నయ్య అంటే అన్నానంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నోడు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు, మరి నువ్వయ్యావు. ఎవడేదో అయిపోయాడని మనలో మనం కులిపోకూడదు. ఇక్కడ ఏ రాష్ట్రం ఉంటుందో అదే జరుగుద్ది. ఏం వదినా, కరెక్టేగా? నువ్వెప్పుడు తప్పు చెప్పావని. నువ్వు నోర్మోయ్. ఒరేయ్, నువ్వైనా నా మాట విని ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవరా? బాబాయ్ చెప్పినట్టు రాసి పెట్టుంటే పాస్ అవుతానులే. రేయ్! అమ్మా దుర్గమ్మ, నాకు ఈ ఇంట్లో మెంటల్ వచ్చేలా ఉంది. వచ్చే దసరాకి మా తమ్ముడు మారి మంచి ప్రయోజకుడు అయ్యేలా చూడమ్మా. ఏం చూస్తున్నావురా? ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందన్నయ్య. ఆ? కళ్ళు పోతాయిరా. ఎదవో కళ్ళు ఇంత అందాన్ని చూసిన తర్వాత పోతే ఎంత ఉంటే ఎంత. రేయ్! నేను అయిపోయాడు. ప్రేమతో వచ్చినట్లేదు, పక్కతో వచ్చినట్టు ఉంది. ఏ చంపేస్తారా? రేరే, మీరెమ్మారో కదా, ఆ, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతా. ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్న తప్పంత నాదన్న, మా వాళ్ళు వదిలేయన్నా. వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తున్నాను చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్న, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా. దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్.